అమ్మో, జైల్లో ఇంత నీచంగా నడుచుకుంటున్నారేంటి? అయినా కొంతమంది నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటి సార్ మీ పేరేంటి సార్? వీరభద్రం. ప్రముఖ వ్యాపారవేత్త సూర్యప్రకాష్ గారి బావే కదా మీరు? అవును. ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళారు? అది తప్పు కాదు, తలరా. ఏ విషయం మీద సార్? అది విషయం కాదమ్మా, విచిత్రం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? అది ప్రాబ్లం కాదు, ప్రళయం. ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు సార్. మీకు అర్థం కాకపోతే ఒరిగేదేమీ లేదు, పోయి పని చూసుకోండి. సార్ మీరు ఎందుకు జైలుకి వెళ్ళారో తెలుసుకోవాలని జనాలంతా ఊళ్ళూరుతున్నారు సార్. చెప్తాను, ప్రజల కోసం చెప్తాను. చిరుతులా తిరిగే నాకు చీడ పట్టించారు, తగ్గిపోయింది. మదపటేగు లాంటి నన్ను ఒంగోబెట్టి నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు, పరువు తీసి పాడేశారు. ఈ కొండ తేలు కొండాన్ని కేవలం కత్తిరితో కట్ చేసి పాడేశారు. కొండ మాత్రమేనా? ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? మాట్లాడుతుంటే నోట్లో పెడతామంటరా? ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తావు? ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, పండు అవుతుంది అందరం. సార్ ఆ కవర్ కాస్త ఇచ్చేయాలండి సార్. ఏ కవరు? నా మైక్ కవర్ మీ నోట్లోనే ఉండిపోయింది సార్, కాస్త ఇచ్చేయాలండి సార్. నీ మైక్ కవర్ నా నోట్లో ఉందా? అవును సార్. ఎంత నల్లగా ఉంది. అమ్మో, వీళ్ళ దగ్గర నోరు తెరవకూడదన్నమాట. ఆగవే. ఏవో కొన్ని కారణాల వల్ల నేను జైలుకి వెళ్ళి నానా తిప్పలో పడి వస్తే మీ అమ్మ అల్లుడు వచ్చాడన్న మర్యాద కొంచెం కూడా లేకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్తుంది. మీ చెల్లులేమో దొంగను చూసినట్టు మొత్తం తిప్పుకుంటూ వెళ్తుంది. నువ్వేమో లేచిపోతున్నావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? చాలే ఊరుకోండి, జైలుకు పోయారు కదా, ఏ జైల్లో ఉన్నారో మాకు తెలియజేస్తే మా తమ్ముడికి చెప్పి జామీన్ ఇప్పించేదాన్ని కదా. నీ మొగుడంత చేతగాని వాడు కాదులేవే, ఏదొచ్చినా ఒంటరిగానే ఫేస్ చేస్తాడు. అంత వన్ మ్యాన్ షో, తెలుసుకో. అంత సీన్ ఉంటే ఇల్లరికం ఎందుకో? ఆ ఒక్క విషయం గురించి మాత్రం మాట్లాడుకో. మా నాన్న, తాత, ముత్తాత అందరూ తరతరాలుగా ఇల్లరికది వెళ్ళి మునగాళ్ళని, ఆ వంశంలో పుట్టిన వాడిని నేను. ముగ్గురిని నేను ముందు పెట్టాను కదా, ఆ విషయం గురించి మాట్లాడవే. సరే, దాని గురించి మాట్లాడను. అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? అయ్యో, చెప్పే వరకు వదిలేలా లేదే. చెప్తాను. వదలండి. ఆ దుర్ఘటన జరిగింది ఆదివారం మిట్ట మధ్యాహ్నం, రాష్ట్రపతి రోడ్డు. అక్కడ జనసంచారమే లేదు. ఆ సమయంలో వచ్చింది నాకు ఇబ్బంది. మాటలతో మాయ చేయకండి. జైలుకి ఎందుకు వెళ్ళారో ఆ విషయం చెప్పండి. చాలా సేపటి నుంచి ఉగ్గ పెట్టుకుంటూ వస్తున్న ఒకటినే ఆపుకోలేక హాయిగా పోలీస్ స్టేషన్ గోడ మీద పోసేసేనే. అవునే, ఆ సౌండ్ విన్న పోలీసు వాళ్ళు వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకుని బకెట్లతో బయటకు వచ్చి కాదని తెలిసాక నన్ను లోనేసి వారకుల్లో వచ్చారా. చూడు లక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయం మన మధ్య ఉండాలి, బయట ఎవరికి చెప్పొద్దు. హలో నేనేరా మాట్లాడేది. మా నాన్న పాస్ పోసినందుకే పట్టుకున్నారంట. ఈ విషయం స్కూల్లో అందరికీ చెప్పేసి, ముఖ్యంగా సునీత మిస్ కి చెప్పు, ఎందుకంటే ఆవిడ గుచ్చి అడిగింది. ఆయన గారి సూర్యప్రకాష్ గారి బావ. మనం వస్తున్నామని తెలిసి ఎవడో నీళ్లు పోసాడు ఈ వేతవా. హలో సార్. నన్నా? ఏంటమ్మా? మీరు అమెరికా వ్యాపారవేత్త అబ్రహమే కదూ? లండన్ ఎయిర్పోర్ట్ లో మీరు, నేను, మీ ఫ్రెండ్స్ బిల్ గేట్స్, అనిల్ అంబానీ అందరం గంటలు మాట్లాడుకున్నాం, గుర్తులేదా? ఆపు, దేనికైనా ఓ లిమిట్ ఉండాలి. అబద్ధాలు చెప్పే వాళ్ళకి అవార్డులు ఇవ్వాలనుకుంటే ముందుగా నాకే ఇస్తారు. ఇలాగే కాసేపు ముందు మా ఆవిడ దగ్గర కోతలు కోసి ఓతలు పెట్టించుకోకుండా తప్పించుకుని బయటపడ్డాను. ఈ తోకలేని కోత దగ్గర కుప్పిగంతులు లేకు. నీకేం కావాలో డైరెక్ట్ గా అడిగి చెప్తాను. సారీ సార్, మేము ఇక్కడికి వచ్చింది మీ బావమరిది సూర్యప్రకాష్ గారిని కలుద్దామని. ఆ విషయం చెప్పొచ్చు కదా, అది వదిలేసి అమెరికా అంబానీ బిర్యానీ అంటూ నచ్చుతావేంటే? లేదు సార్, ఆయనకి మీరంటే విపరీతమైన గౌరవం అంట కదా. మీరు నించోమంటే నించుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, దూకమన్నా దూకేస్తారంటగా. చూడమ్మాయి, చెప్పిందే చెప్తూ నువ్వు అక్కడక్కడే తిరుగుతున్నావేంటి? నీకేం కావాలి? నువ్వెవరో ముందు ఆ విషయం చెప్పు. నేనా? చెప్తా. నేను పెద్ద కోటీశ్వరి. ఏం లేదు, మీ బావమరిదిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఆయనతో కలిసి ఏదో బిజినెస్ చేద్దామని. అయ్యో, నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. దానికంటే ముందు నాకు హెల్ప్ సుష్మా. ఓ 20 తీవే. 20. దీనికి కోట్లు ఉన్నాయా, కోటిలో షాపులు ఉన్నాయా? ఆ విషయం మనకెందుకులే. సరే, నేను వెళ్ళి అడుగొచ్చి మీ అందరిని తీసుకువెళ్తాను. తర్వాత ఇంకో విషయం, నేను లోనకు వెళ్ళాక అయ్యో అమ్మో ఇలాంటి సౌండ్లన్నీ వినపడతాయి. అది నేనేనని మీరు నమ్మకూడదు. మిమిక్రీ నేర్చుకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మీరు చెక్ మన చెవులు మూసుకోవాలి. ఏమవుతుంది ఏంటి అని ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు. ఓకే?
ఓకే. ఓకే, ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. రండి రండి రండి, నీ రాక కోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే చాలా సరదాగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ బాహుమరిది. ఫోనా? యా 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 సార్, యా. ఈవినింగ్ 6 o'clock. యా, బాయ్ బాయ్ బాయ్. ఏంటి సంగతి? నేనేం ఊరికే రాలేదు, 4 అమ్మాయిలు తీసుకొచ్చాను. చూడగానే నీకు నచ్చుతారు. బాగా రిచ్ గర్ల్స్. వాట్? ఇంట్లో ఊరికే తిని కూర్చోకుండా ఇన్కమ్ ఉంటుందని ఇలాంటి పనులు చేస్తున్నావా? ఐ అప్రిషియేట్ దట్. నా ముఖం చూస్తే నీకు ఎలా ఉంది? అమ్మాయిల పోకట్లా కనిపిస్తున్నాను నేను? ఇప్పుడు నీకేం కావాలి? నాకు కావాల్సింది మర్యాద. ఏంటి మర్యాద? ఆ అమ్మాయిల దగ్గర నా బామర్ది నేనేం చెప్పినా వింటాడని చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళదంటే నా పరువు ఏమవుతుందో తెలుసా నీకు? బయటికి పోరా. అంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా ఉంటానా? తైలు ఏమైనా ఉంటే మొక్కను కొట్టు. ఇంతేనా? లోపల ఒక అమ్మాయి బ్రహ్మాండంగా స్నానం చేస్తుంది. ఇదే మంచి అవకాశం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ ఏమా ఎంతసేపు వీపనే తీయమంటావు? కాస్త తిరిగి మౌన్ చూపించు. మనిషికి అయితే నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఆడి బాడీలో ఎముకలు గట్టు ఇరిగిపోయినాయి అనుకో, వెనక వచ్చి అంత ఫీల్ అయిపోతారు. నీలాగే మన కోళ్ళలో కొట్టడం ఎంతమంది ఆడపడలేదు. ఇంకా 400 మంది ఉన్నారు. 400 మంది నువ్వెందుకు మధ్య ఆడుతున్నావు? మరేంట్రా, నేనేం తప్పు చేశానని ఇలా ఎలక్షన్ లా క్యూ కట్టి కొడుతున్నారు? మా కాలనీలో ఎవరైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు చేతులకు ముద్రలు వేయించుకొని పైనుంచి కింద దాకా దెబ్బలు తెలియకుండా చేత కొడతామే మా కాలనీ ఆనవాయితీ. దేనికైనా కొంచెం న్యాయం ఉండాలిరా. తప్పకుండా ముద్ర వేయించుకోమా. డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారే. ముసల్దాన్ చేత కూడా కొట్టిస్తున్నారు. ఇది ఎప్పుడు అవుతురా? ఒక రోజుకి 50 మంది చెప్పున 400 మందికి ఎన్ని రోజులు అవుతుందో నువ్వు ఎక్కేసుకోవా. మరి అయితే 8 రోజులు అవుతుంది కదరా? అప్పుడేమైందా? ఇంకా పోస్టల్ కోట కూడా ఉంది కదా. పోస్టల్ కోట కూడా. పిల్లల స్కూల్ అంటే ఇలాగే ఉంటదా? ఎంత ఉందిరా నాయన. ఇదంతా మనం చూడకుండానే పోయాం. ఒరే నువ్వే కచ్చర్వి, కళ్ళు మూసుకో, బాగా మూసుకో. అందరూ దాక్కోండి. ఎవరిని ఎత్తుతున్నావు? లేదంకుల్, మేము దాగుడు ముద్దలు ఆడుతున్నాం. అందరినీ వెతికి నేనే పట్టుకోవాలి, కానీ ఎక్కడ దాక్కున్నారో తెలియట్లేదు. నేను చెప్తాను, నన్ను ఇరికించావు కదా. లేదంకుల్. నీ దగ్గర 10 రూపాయలు ఉంటాయి. 10 రూపాయలా? 10 రూపాయ ఉంది. సరే ఇవ్వు, కనీసం చీకుడు బిళ్ళైనా కొనుక్కుంటాను. ఈ నీళ్లతోటి వెనకాల దాక్కున్నాడు, లటకన పట్టి. ఇక్కడ నా మీద నమ్మకం లేదా? ఎంత పెద్ద మనిషిని ఏదో హెల్ప్ చేద్దామని చెప్తుంటే ఆలోచిస్తున్నావు. అమ్మ తోడు, అక్కడే దాక్కున్నాడు, వెళ్ళి పట్టుకో. 1 2 పైకి చూడరా. చుట్టుముట్టేసా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? నేనెవరైతే నీకెందుకురా? నీకెందుకు చెప్పాలి? అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్తా. నా పేరు వీరభద్రం. సరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, నా పిల్లలు 3 ఈ స్కూల్లోనే చదువుతున్నారయ్యా. వాళ్ళ క్యారేజ్ ఇచ్చిరమ్మని నా పిల్ల నన్ను పంపించింది, అందుకే వచ్చాను. క్యారేజీ పట్టుకొచ్చినోడివి ఇచ్చి మర్యాదగా వెళ్ళిపోవచ్చుగా. అది వదిలేసి అల్లరి నాయల్లా చిల్లర వేషాలేంటి? నేనేం తప్పు చేశానయ్యా? నువ్వు ఏమీ చేయలేదా? మా వాడి దగ్గర 10 రూపాయి తీసుకుని మమ్మల్ని 5గురిని ఇరికించటం నేను చెట్టు పై నుంచి చూడలేదనుకున్నారా? చూడు బాబు, ఇలా బోకు పోరం బోకు అని మాట్లాడకూడదు. ఎంతైనా నేను పెద్ద మనిషిని కదా. పెద్ద మనిషిలాగా నువ్వు నడుచుకోలేదు కదరా. రానా? మరి నిన్ను ఏమైనా సార్ అని పిలవాలా? నేనెవరో తెలుసా? తెలీదు బాబు. రౌడీ రంగుడి పేరు ఎప్పుడైనా విన్నావా? అవును. వాడి చిన్న ఇంటికి పుట్టిన పెద్ద కొడుకుని గాని 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళలో మట్టి కొట్టి తప్పించుకుని తిరుగుతున్నాడు మా నాన్న. ఆయనకి పుట్టిన నన్ను 3 నిమిషాల్లో పట్టించేశావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను.
బాబు నేను చెప్పాను నేను, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఇన్నిటి కత్తి పట్టుకునే వయసు కాదు, పెద్ద వయసుగా చెప్తాను. సార్ ఏంటి సార్ ఇది? ఇప్పుడేగా అటుపక్క వెళ్ళారు, మరి ఇటు నుంచి ఎలా వచ్చారు? ఇందులోనే మీ డ్రెస్ కూడా వచ్చి. నువ్వు కంగారు పడకు. నువ్వు తనతో నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసినోడు ఒకడు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు. అందుకే నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. సో వాడు చూస్తున్నప్పుడు వెళ్ళినట్టుగా వెళ్ళి డ్రెస్ మార్చుకుని అలాగే వచ్చేసారు. నీకు ఫోన్ చేయాలనిపిస్తే అరే బామర్ది, నువ్వు గడి గడికి మీటింగ్ అని బయటికి వెళ్ళేది ఈ మీటింగ్ కా? ఇప్పుడు పెట్టిస్తాను రా నీ పెళ్ళంతా మీటింగ్. సావిత్రి, నేను నీకోసం ఇంటికి వెళ్తున్నాను చెల్లెమ్మా, నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇలా చూడు, మీ ఆయన నీకో పెద్ద ఇల్లు కట్టించి నీకు తెలియకుండానే చిన్నిల్లు కట్టబోతున్నాడు. పునాది కార్యక్రమం జరుగుతుంది. పిల్లలు లేపక ముందే ఆఫ్ చేసి సేఫ్ అవ్వాలి. ఓకే సార్. ఏంటి సార్ ఇది? 5 నిమిషాలు కాలేదు అప్పుడే డ్రెస్ చేంజ్ చేశారు. భలే ఫాస్ట్ గా ఉన్నారు. అసలు మీకేమైంది? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? అసలు నాకు ఎన్ని పనులు ఉన్నాయో మీకు తెలుసా? లీవ్ మీ అలోన్. మా ఆయనకి నాతో మాట్లాడడానికి టైం సరిపోవట్లేదు. అలాంటిది వేరే అమ్మాయితో మాట్లాడే టైం ఎక్కడిది? ఇలా మరోసారి పనికిరాని కబుర్లు చెప్పి నన్ను డిస్టర్బ్ చేసావనుకో, నీ 2 కళ్ళు పీకేస్తా. ఇదేంటి? ఇంతకు ముందు నేను వచ్చి చూసినప్పుడు బనేన్ వేసుకుని బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని పని కట్టుకుని తీసుకొని చూపిస్తే కోట్ వేసుకుని కోపంగా మాట్లాడుతున్నాడే. ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నమిత, సావిత్రి, సావిత్రి, సావిత్రి. ఏం సార్, ఏం తమాషాగా ఉందా? ఇప్పుడేగా కోట్ చుట్టూ వచ్చి నన్ను తిట్టేసి వెళ్ళారు. షాక్ అయిపోయాను తెలుసా. ఈలోగా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. అయితే మళ్ళీ వచ్చాడు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నమిత, అదేం లేదు, నా బుర్ర మొత్తం వేడి 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 వేడెక్కిపోయిందా, అందుకే ఎలాగోలా టెన్షన్ తగ్గించుకుందామని నీతో అలా ఆటలాడుకుంటున్నా. అవును, నిజంగానా? నిజంగానే. ఐస్ క్రీమ్ తిన తిన. నమిత, ఒక విషయం చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. కాదు, దీనికి వెళ్ళాలి. మరి వెళ్ళరానా? దానికి ఎల్ఎన్టీతో టైఅప్ చేద్దాం. యు గివ్ మీ. ఇందాకేమో 5 minutes లో డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేసారు, ఇప్పుడేమో 2 minutes లోనే డ్రెస్ చేంజ్ చేసుకున్నారే. సో క్యూట్. ఇలా చూడు, నువ్వేదో ప్లాన్ వేసుకుని నా వెంట పడుతున్నావు. నేను అలాంటి కాను. నాకు పెళ్ళయ్యింది, నాకు అందమైన భార్య ఉంది. ఆలోచించవా? అప్పుడు జరిగింది కదా ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ అదే చూపిస్తావేంటి? ఆయనకి నేనంటే ఎంత ప్రేమో విన్నావుగా, అలాంటి మా ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నావా? ఇదో చూడు, ఇంకోసారి ఆయన గురించి తప్పుగా చెప్తే ఇంకెప్పుడు మాట్లాడకుండా నాలుగు కట్ చేస్తావా? ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే. దీనికంతటికీ కారణం ఆ గుర్రమే. దాన్ని పట్టుకుంటే మొత్తం విషయాలన్నీ బయటపడతాయి. ఏ పిల్ల, ఇదిగో పిల్ల, ఆగు ఆగు పిల్ల, ఆగమంటుంది, ఆగు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ట్రిప్ కి డ్రెస్ చేంజ్ చేస్తున్నాడు, ట్రిప్ కి మోడల్ మార్చుతున్నాడు. ఎందుకని అడుగుతున్నా? తెలిస్తే ఎందుకు ఏడుస్తాను? మీరు ఆయన బావగారు కదా, మీరే నాకేదో దారి చూపించాలి. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఏడవకు, నీకు నేనున్నాను కదా. ఇదిగో నీ ఆశలు నెరవేర్చే బాధ్యత నాది. ఇది నా పెళ్ళ మీద ఒట్టే చెప్తున్నాను. ఏడవకు, ధైర్యంగా ఉండు. కలవరేకులంటే నీ కళ్ళలో చూడలేదమ్మా. ఏడవకు. బాగా ఫీల్ అవుతున్నట్టుంది. ఏమైనా తన ఆశలు మనమే నెరవేర్చాలి. బంగారం, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? నీ ముఖం అలా ఎర్రబడిందేంటి? జ్వరం ఏమన్నా వచ్చిందా? ఏం చెప్పావు? నీకు నేనున్నాను, నీకేం భయం లేదు అని నా మీద కొట్టేస్తావా? నీ మొహం మాట. అయ్యో బంగారా, నీకు ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడుతుంటే కొట్టుకుంటున్నారా? నీకు ఇవాళ నుంచి మీ అందరూ శ్రద్ధగా వినండి. మా బామర్ది సూర్యప్రకాష్ వల్ల
నేను అసహ్యించబడ్డాను, అవమానపడ్డాను, వేధించబడ్డాను, వేదన పడ్డాను, దుఃఖపడ్డాను, రోడ్డును పడ్డాను, కష్టపడ్డాను, నష్టపడ్డాను. ఇన్ని పడ్డా ఇంకా మారలేదు గురు. ఏమన్నావురా? ఏదో మానవరసకన్నాను గురు. మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏంటి మళ్ళీ చెప్తారా? అయితే నేటి రేయ్, ఇది వేరే మ్యాటర్. అలాగా అయితే ఓకే. నా బామ్మర్ది సూర్యప్రకాష్ కన్నా నా పొజిషన్ పెరగాలంటే కష్టపడి పని చేయొచ్చు, కానీ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. దొంగ నోట్లు కుద్దొచ్చు, కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదు. ఆ రెండూ కాదని మా కుటుంబంలోనే ఎవరినైనా కిడ్నాప్ చేసి మా వాళ్ళనే బెదిరించి డబ్బు సంపాదించాలన్న నిర్ణయానికి వచ్చాను. మంచి నిర్ణయం గురు. మెల్లకుండా అక్కడ కిడ్నాప్ చేశారు. ఇప్పుడు నువ్వు అక్క అన్నది నా భార్యనేగా? నేను ఏ విషయం మాట్లాడి మధ్యలో దాన్ని తీసుకొస్తావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? గురు ఆమె నా కళ్ళలోనే మెదులుతుంది. ఏంటి, నా పెళ్ళం నీ కళ్ళల్లో మెదులుతుందా? రే, సీసాతో యాసిడ్ తీసుకొచ్చి ఎవరికి తెలియకుండా వీడి కళ్ళల్లో పోసేండ్రా. కరెక్ట్. పోనీలేని చేర తీసినందుకు నా పెళ్ళానికి ఎసరు పెడతావరా? గురు, మీ ఇంట్లో పని మనిషిని కిడ్నాప్ చేసి ఓ 3 నెలలు ఉంచుకుంటే కడుపు చేసేద్దామని. అదేగా నీ ప్లాన్? ఎప్పుడు చూసినా స్నానం చేసేవాళ్ళని వీడియోలు తీయడం, దొరికితే పని మనుషులు తీసుకెళ్లి కామకలాపాలు. చెత్తనాయాళ్ళారా, దరిద్రమైన ఐడియాలు వస్తాయంట మీ ఎదరకి. గురు, మీ బావమారిది బిజినెస్ అని ఊరూరా తిరుగుతున్నాడు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మగాడు మీరే. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆయన నెల్లి డబ్బులు అడిగితే 10 పైసలు కూడా ఇవ్వడు. ఆల్రెడీ అవకాశం దొరికితే నన్ను ఏదో సందులో తొక్కేయాలని చూస్తున్నాడు. నువ్వు మళ్ళీ కొత్త ఐడియాలు ఇస్తున్నావా? అయితే మీరు ఎవ్వరికి పనికిరాని కేసు అన్నమాట. రేయ్, మరో మాట మాట్లాడితే మర్డర్ అయిపోతావరా? అన్ని వదిలే గురు. మీ ముగ్గురు పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎలా ఉంటది? ఏంట్రా నా పిల్లల్ని కిడ్నాప్ చేయబడినా? కిడ్నాప్ చేసినా మన దగ్గరే ఉంటారు కదా. అది కాదు గురు, మీరు ఎప్పుడు ఇంట్లో పిల్లలతోనే ఉంటున్నారు కదా, ఒకసారి చేంజ్ కోసం వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తా పోలే. మీరా? గురు, మీకే వేషం వేసినా భలే నప్పుద్ది గురు. అందులోను పర్టికులర్ గా ఈ వేషం సూపర్ గురు. ఇంతవరకు కాపాడడానికి స్పైడర్ మ్యాన్ వచ్చాడు. ఫస్ట్ టైం కిడ్నాప్ చేయడానికి వచ్చిన స్పైడర్ మ్యాన్ మీరే గురు. గెటప్ అంతా బానే ఉంది, కానీ డ్రాయరే మర్చిపోయి బయట చేస్తున్నారు. ఇదంత అవసరమా? అవసరమా అంటున్నాను. మా పిల్లల్ని ఎత్తుకో చాలా సేపు అయిందిరా. అనవసరమైన సోదాపి మా బామర్ది ఫోన్ చేసి ఒక్కొక్కరికి 3 కోట్లు తగ్గకుండా లెక్కేసి డబ్బులు ఇవ్వనండి. అయ్యో, ఎక్కడ నిలబడ్డావరా? నువ్వు ఎక్కడ నిలబడ్డావంట? ఇక్కడ నుంచి కింద పడ్డావంటే ఏమవుతావు తెలుసా? కాపాడడానికి స్పైడర్ మ్యాన్ మీరున్నారు కదా. స్పైడర్ మ్యాన్ ఏదోది డ్రెస్ వేసుకున్న దగ్గర నుంచి లోపల మొత్తం ఉడికిపోతుంది. కూర్చోరా స్పైడర్ మ్యాన్. గురు గురు, ఏంట్రా మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమైందిరా? తప్పు జరిపింది. ఒక్క నిమిషం, మీరు అలా ఇలా ఆడుకోండి. వెళ్ళండి. ఏం తప్పు జరిగిందిరా? మీ బామ్మర్దికి ఫోన్ చేసి వీరభద్రం గారి బామ్మర్ది మీరేనా అని అడిగాను. దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? అవును, నా ఫోన్ మీ చేతికి ఎలా వచ్చింది? అవును, నువ్వే ఫోన్ నుంచి చేసావు? ఈ ఫోన్ నుంచి గురు. అరే బండోడా, ఇది వాడి ఫోన్ రా. ఇది మీ చేతికి ఎలా వచ్చింది? డ్రెస్ చేంజ్ చేసినప్పుడు దీన్ని పట్టుకోమంది మీరే కదా. అయ్యయ్యో, ఇది వాడి దగ్గర కొట్టేసిన ఫోన్ అని మర్చిపోయి మీకు ఇచ్చానే. అయ్యో, ఫోన్ వచ్చింది, ఎవరో చూడండి రా. గురు, ఆయన ఫోన్ చేస్తున్నాడు. అయ్యయ్యో, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? స్పీకర్ ఆన్ చేయమంటారా? ఆన్ చేస్తే నానా బూతులు తిడతాడు రా. తిట్టినివ్వండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. రై, విని ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఎఫ్ఎమ్మా? అరే విందాం సార్, అందులో ఏముంది? మాట్లాడండి సార్, పక్కనే ఉన్నారు. ఏం బావా, ఎలా ఉన్నావు? నేనా, ఏదో ఉన్నాలే. పిల్లలందరినీ తీసుకొని స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకొని ఎయిర్పోర్ట్ చూపిస్తానని తీసుకెళ్ళామట కదా. అంటే పిల్లలంతా ఆశపడ్డారు బామర్ది, అందుకే తీసుకొచ్చాను. ఇలాగే ప్రతి వారం ఒక్కొక్క గెటప్ వేసుకొని పిల్లల్ని ఒక్కో పిక్నిక్ స్పాట్ కి తీసుకెళ్ళు. రే ముద్దున ఎల్లారా, కిడ్నాప్ కోసం వేసుకున్న వేషం మీరు అందరూ నన్ను టూరిస్ట్ గైడింగ్ చేశారు కదరా.